రాజు వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అవ్వడంతో కావ్య అయితే ఒకసారిగా మేలుకుంటూ ఉంటుంది. హాస్పిటల్‌లో ఒకసారిగా ఏవండి అనేది గట్టిగా అరుస్తూ లేస్తూ ఉంటుంది. ఇక రాజ్‌కి తనకి యాక్సిడెంట్ అయిన విషయం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలా గుర్తు తెచ్చుకొని అడుగుతూ ఉంటుంది. ఆయన ఎక్కడున్నారు మామయ్య అనేది అలా చూస్తూ అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి అక్కడ ఉన్న సుభాష్ అయితే ఇలా అంటూ ఉంటాడు. అసలు మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసి మేము ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఒక్కదానివే ఉన్నావు. రాజు ఏమయ్యాడో మాకు కూడా తెలియదు అని అంటూ ఉంటాడు. అలా అనగానే కావ్య షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మీరు మాట్లాడుతున్నది అని అంటే, అవును కావ్య, ఇక్కడికి యాక్సిడెంట్ అయిందని వచ్చి చూసేసరికి నువ్వు ఒక్కదానివే ఉన్నావు. రాజు ఎక్కడున్నాడో ఏంటో మాకు తెలియదు. పోలీసులు వెతుకుతున్నారు. పోలీసులు కూడా దొరకలేదంట అని అనేసరికి అప్పుడే వచ్చిన అప్పుని చూసి, అప్పు ఏమైనా తెలిసిందా రాజు గురించి అని అపర్ణ అయితే అప్పుని అడిగేసరికి, అక్కడ బావగారు ఎక్కడున్నారు ఏంటో మాకు తెలియలేదు అత్తయ్య అనేది అంటూ ఉంటుంది. బావగారు గురించి అంతా గాలిస్తున్నాం, ఎక్కడా కనిపించలేదు అనేసరికి షాక్ అవుతూ ఉంటుంది అపర్ణ. కానీ అక్కడ బావగారి షర్ట్ మాత్రం ఒక చెట్టుకి వేలాడుతూ ఉంది. అది చూసి తీసుకొచ్చాం అనేది అంటూ ఉంటాడు. కానీ బావగా మాత్రం కనిపించలేదు అని అని అంటూ అక్కడ ఉన్న రాజు షర్ట్ని అయితే చూపిస్తూ ఉంటుంది. ఆ షర్ట్ చూడగానే ఒక్కసారిగా అపర్ణ, కావ్య వీళ్ళందరూ అయితే రాజు చనిపోయాడా ఏంటనేది ఒకసారిగా కంగారు పడి ఏడుస్తూ ఉంటారు. ఏమైంది అసలు, రాజు లేకపోవడం ఏంటి, షర్ట్ ఉండడం ఏంటి, రాజుకి అసలు ఏమైంది అనేది అపర్ణ అడుగుతూ ఉంటుంది. అది చూసి కావ్య అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. రాజు షర్ట్ని చూసి ఏడుస్తూ ఉంటుంది కావ్య. ఇక అపర్ణ అయితే, ఏంటి అప్పు చెప్పు, రాజు ఏమయ్యాడు అని అంటే, ఏమో అత్తయ్య మాకు తెలియదు అని అంటూ ఉంటుంది. ఇక సైడ్గా ఉన్న రుద్రాని అయితే, రాజు మనకి ఇక్కడ లేడేమో, చనిపోయాడేమో అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే ఒక్కసారిగా అపర్ణ వీళ్ళందరూ అయితే ఏడుస్తూ ఉంటారు. రాజు షర్ట్ పట్టుకొని, ఏంటి రాజు చనిపోయాడా, మనకి ఇక లేడా అనేది ఏడుస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న కావ్య అయితే అలా ఆ విషయం తెలిసి ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది రాజు గురించి.